తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కనిపిస్తుంది. టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరుతాయి. ప్రధాన కూడల వద్ద ట్రాఫిక్ జామ్లు సర్వసాధారణం. ఈ ఏడాది అయితే వాహనదారులకు అలాంటి అనుభవాల నుంచి విముక్తి లభిస్తుందా లేక హైవేలపైనే భోగి గడిచిపోతుందా? రద్దీ నివారణకు అధికారులు చేపట్టిన చర్యలు ఎంతవరకు వచ్చాయి? హైదరాబాద్ విజయవాడ హైవే గతంలో ప్రమాదాలకు నెలవుగా ఉండేది. అయితే హైవే విస్తరణ జరిగిన కొత్తలో ప్రమాదాలు తగ్గాయి. కానీ తర్వాత ప్రమాదాలతో పాటు మరణాలు పెరిగాయి. పెరుగుతున్న వాహనాల రద్దీకి హైవే తట్టుకోలేకపోవడం ప్రధాన కారణం. ఇక రోడ్ నిర్మాణంలో లోపాలు, వాహనదారుల నిర్లక్ష్యం రహదారిని రక్తసిక్తం చేస్తున్నాయి. 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిన ప్రతిసారి చౌటుప్పల్ పట్టణం వాహనాలతో కిక్కిరుస్తుంది. శని ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో వాహనాల రద్దీ వల్ల చౌటుప్పల్ పట్టణవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక సంక్రాంతి రద్దీ కారణంగా ట్రాఫిక్ డైవర్షన్లు అనివార్యం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారు అధికారులు. ఫాస్టాగ్ వచ్చాక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్లు తగ్గాయి. కానీ ఈ ఏడాది ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. గత ఏడాది భోగి పండుగ ముందు రోజు పంతంగి టోల్ ప్లాజా మీదుగా దాదాపుగా 85,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. సాధారణ రోజుల్లో 20,000 వరకు, సెలవు రోజుల్లో 40,000 వరకు వాహనాల రాకపోకలు ఉంటాయి. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. దీంతో హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇక సంక్రాంతి వాహనాల రద్దీ మొదలైతే ట్రాఫిక్ జామ్లు తప్పేలా లేవు. 17 బ్లాక్ స్పాట్లలో 16 ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఒకటి ఏపీలోని నవాబుపేట వద్ద ఉంది. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన పనులు నేటికీ వేగం పుంజుకోలేదు. కొన్ని చోట్ల అండర్ పాస్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక సంక్రాంతి 3 రోజులు వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్లు తప్పబోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 65వ నంబర్ జాతీయ విస్తరణ పనుల పుణ్యమా అని వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పనులు నత్తనడకన సాగుతుండడం వల్ల ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో తవ్విన రోడ్లను పూడ్చకపోవడం వల్ల వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు.